మౌలిక వసతుల ఏర్పాట్లో కొంచెం అసంతృప్తి ఉన్నట్టుగా మనం మీరు చేసిన రివ్యూలో వచ్చింది కదా, వాటికి ఏ విధంగా ఎదుర్కోగమని ప్లాన్ చేస్తున్నారు సార్? ఇప్పటికే మేము ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ అని ఐలా అని పెట్టి ఉన్నాం. దానిలో భాగంగా ఏమంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ జయేష్ రంజన్ గారి నేతృత్వంలో ఎక్కడికక్కడ ఈ రోడ్స్ కానీ ఎక్కడెక్కడ చిన్న చిన్న లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించే పనిలో ఉన్నాం. ఇంకోవైపు ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ పేరిట హైదరాబాద్ని గ్లోబల్ సిటీగా మార్చే దిశగా కూడా తన ప్రయత్నాలు ఆల్రెడీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా ప్రారంభించి ఉంది. అందులో డెఫినెట్ ఫోకస్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా ఈరోజు 3 లక్షల మందికి పైగా డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉన్న ఐటీ రంగం, ఇండైరెక్ట్గా దాదాపు 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఐటీ రంగానికి సంబంధించి డెఫినెట్గా అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ఈ వెస్టర్న్ హైదరాబాద్ ప్రాంతంలో ముఖ్యంగా ఈరోజు హైయెస్ట్ డెన్సిటీ ఆఫ్ ట్రాఫిక్ ఎక్కడైతే ఉందో అక్కడ జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్కి, బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి గవర్నమెంట్ ఆల్రెడీ ప్లాన్ చేస్తోంది. కేవలం ఐటీ డిపార్ట్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్ మాత్రమే కాదు, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చున్నారు. జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్లో కూడా డెఫినెట్గా ఈ పార్ట్ ఆఫ్ నగరానికి డెఫినెట్గా ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే హైయెస్ట్ డెన్సిటీ ఈరోజు ట్రాఫిక్ది ఈ ప్రాంతంలోనే. సో డెఫినెట్గా అది కూడా జరుగుతుందనే విశ్వాసం నాకుంది. నేను ఇందాక చెప్పినట్టు 2018 ఐటీ కాంగ్రెస్ కల్లా మీరు హైదరాబాద్లో చాలా మార్పులు, చేర్పులు, మౌలిక వసతుల మెరుగుదల, అభివృద్ధి ఇవన్నీ కూడా చూస్తారు. ఇవన్నీ కాకపోతే మనం అనుకున్నంత వేగంగా గవర్నమెంట్ పరిగెత్తదు, అదొకటే బాధ. కానీ లేకపోతే నిజంగా ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కనుక నిజంగానే మనం కార్యరూపం వేగంగా దాల్చే అవకాశమే ఉంటే డెఫినెట్గా ఆయన నిజంగా ఆయన పనిచేసే స్పీడ్కి కనుక మేము కూడా అందుకున్నట్టయితే చాలా తొందరగా జరుగుతాయి. కానీ ఒక విశ్వాసం మాత్రం ఉంది, రాబోయే 2-3 ఏళ్లలో హైదరాబాద్ నగరం ముఖ చిత్రం తప్పకుండా మారుతుంది. ముమ్మాటికి హైదరాబాద్ ఒక విశ్వనగరంగా మొత్తం విశ్వం చేత కూడా గుర్తించబడుతుంది.